తలసేమియాపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతైనా అవసరముందన్నారు ఎంపీ రఘురామరెడ్డి. తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్న సొసైటీకి ఏ అవసరమున్నా తీరుస్తానని చెప్పారు. మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘురామరెడ్డి హాజరయ్యారు. సికిల్ సొసైటీ ద్వారా దాదాపు 3,500 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి 2,65,000 యూనిట్ల బ్లడ్ ను తలసేమియా పిల్లలకు ఫ్రీగా ఇచ్చినట్టు తెలిపారు. తలసేమియా పిల్లలకు అండగా ఉంటున్న సొసైటీని అభినందించారు ఎంపీ రఘురామరెడ్డి. రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్ కి రారు, ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. 24th డిసెంబర్ నేను పార్లమెంట్లో సికిల్ సెల్ సొసైటీ, సికిల్ సెల్ అనే ప్రాబ్లం గురించి 377లో రేజ్ చేశాను అన్నమాట. దీంట్లో ఏమన్నా మెటీరియల్ ఇంకా నాకు అవగాహన కలిగే మెటీరియల్ మీరు ఇస్తే డెఫినెట్గా నేను పార్లమెంట్లో మాట్లాడతాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో కూడా చర్చించి అవి టేక్ ఇట్ అప్ విత్ దెమ్. వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ, నేను చేయగలిగింది ఏదైతే ఉందో డెఫినెట్గా మన హెల్త్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా టేకప్ చేసి డెఫినెట్గా సాల్వ్ చేసే విధానం చూస్తానమ్మా. ఈ పిల్లలందరికీ కూడా బ్లడ్ 21 డేస్కి ఒకసారి ఇరిగిపోతూ ఉంటుంది. యూజువల్ ఆర్బీసీస్ లైఫ్ స్పాన్ ఇస్ 120 డేస్, బట్ ఈ పిల్లల్లో ఇట్స్ జస్ట్ 2 to 3 వీక్స్. సో ఈ 2 to 3 వీక్స్కి ఒకసారి ఈ పిల్లలందరికీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కొన్నిసార్లు ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ ఐరన్ అంతా కూడా వైటల్ ఆర్గన్స్లో డిపాజిట్ అవుతుంది సార్. సో ఇవన్నింటినీ మళ్ళీ బయటికి ఆ బాడీలో ఎక్సెస్ ఐరన్ తీసేయడానికి కీలేషన్ మెడిసిన్స్ మనం వాడాల్సి వస్తుంది. సో ఇట్స్ జస్ట్ నాట్ అంటే ట్రీట్మెంట్ పార్ట్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అండ్ కీలేషన్ థెరపీ అండ్ అఫ్ కోర్స్ రెగ్యులర్గా వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ మనం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఎక్కువ కేసెస్ అంటే ఖమ్మంలో స్థాపించడానికి ఇందాక మ్యామ్ నేను ఒక రీజన్ అని చెప్పారు, బట్ స్టిల్ ఖమ్మం చుట్టుపక్కల మనకి ఏజెన్సీ ఏరియాస్ ఎక్కువ కూడా ఉండడం, ఇందాక మీరు లైక్ సర్వస్ డిస్కషన్ ట్రైబ్స్, కొన్ని ట్రైబ్స్లో ఎక్కువగా ఉండడానికి రీజన్ వచ్చేసి కన్జాంగినిటీ, మేనరిక వివాహాలు ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళలో కూడా ఒక చాలా కమ్యూనిటీస్లో, చాలా పాపులేషన్స్లో ఈ థాలసీమియా అండ్ సికిల్ సెల్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. చాలా పెద్ద సెలబ్రిటీస్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 4 to 5% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ థాలసీమియా క్యారియర్స్. సో ఈ క్యారియర్ ఇంకొక క్యారియర్ని పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో ఒక 25% పిల్లలు నార్మల్గా పుట్టచ్చు, ఇంకొక 25% క్యారియర్ కావచ్చు, ఇంకొక 50% థాలసీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.